హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. ఈరోజు ఈ వీడియోలో మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మహిళలు ఉన్నారో వీళ్ళందరికీ సంబంధించి ప్రతి కార్డుకి రూ. 1500 విడుదల చేయబోతున్నారు. సో దీనికి సంబంధించి కొత్త రూల్స్ విడుదల చేశారు. ఆ కొత్త రూల్స్ ఏంటి, అలాగే ఇలాంటి మహిళలకు ముందుగా డబ్బులు వేస్తామని ప్రభుత్వం చెబుతున్నారు. ఎలాంటి మహిళలకు వేస్తారు, అలాగే ఈ పథకానికి అప్లై చేసుకోవడానికి అర్హతలు ఏంటి, అసలు ఈ పథకం ఏంటి, అలాగే డోక్రా మహిళలలో వీళ్ళందరికీ రూ. 18,000 వేస్తారు. ఎవరికి వేస్తారు ఏంటి, దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకండి ఫ్రెండ్స్, అండ్ ఓట్ చూడండి. వీడియోని స్టార్ట్ చేసే ముందు మీకు ఒక స్మాల్ రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఏపీ గవర్నమెంట్ నుంచి ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించి మరియు ఇతర పథకాలకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా మీరు మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ బటన్ పక్కనున్న గంట సింబల్లో ఆల్ అని పెట్టుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఇలా పెట్టుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీరు నోటిఫికేషన్ రూపంలో పొందగలరు. అండ్ వీడియో మీద నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. సో ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. సో మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు సంబంధించి ఆడబిడ్డ నిధి పథకం కింద ప్రతి మహిళకు రూ. 1500 చొప్పున ప్రతి నెల అందిస్తామని మన యొక్క ముఖ్యమంత్రి సీఎం చంద్రబాబు నాయుడు గారు ప్రకటన చేయడం జరిగింది. అలాగే డోక్రా మహిళలకు కూడా ఈ అమౌంట్ రావడం జరుగుతుంది. ఈ రూ. 1500 పొందాలంటే తప్పనిసరిగా మీరు కొత్త రూల్స్ పాటించాల్సి ఉంటుంది. సో ఆ కొత్త రూల్స్ ఏంటో ఒకసారి చూసుకుంటే, ఈ రూ. 1500 పొందాలంటే ప్రతి ఒక్క మహిళ 18 సంవత్సరాలు నిండి, అంటే 19వ సంవత్సరం వచ్చి ఉండాలి. ఈ 18 సంవత్సరాల నుండి 59 సంవత్సరాల మధ్య వయసు కలిగి ఉండాలి. అలాగే ప్రతి ఒక్క మహిళ ఆంధ్రప్రదేశ్లోనే నివసిస్తూ ఉండాలి. అలాగే రేషన్ కార్డ్ అనేది కంపల్సరీగా ఉండాలి. ఈ ఆధార్ కార్డు కూడా కంపల్సరీగా కలిగి ఉండాలి. అలాగే ఏపీలో ప్రతి ఒక్క మహిళ క్యాస్ట్, ఇన్కమ్ సర్టిఫికేట్లు కలిగి ఉండాలి. అలాగే డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ కూడా ఉండాలి. బ్యాంక్ అకౌంట్ కూడా ఉండాలి. ఇవన్నీ ఉంటేనే మీరు ఈ రూ. 1500 ఈ పథకానికి అప్లై చేసుకోవడానికి అర్హులవుతారు. ఒకవేళ మహిళలు ఆంధ్రప్రదేశ్లో కాకుండా వేరే రాష్ట్రానికి సంబంధించి పనుల నిమిత్తం కానీ ఇక్కడికి వచ్చి స్థిరపడి ఉన్న వాళ్ళ దగ్గర రేషన్ కార్డు లేకపోయినా, ఆధార్ కార్డు లేకపోయినా అలాంటి వాళ్లకు ఈ పథకం వర్తించదు. ఇక డోక్రా మహిళలకు సంబంధించి చూసుకుంటే, డోక్రా గ్రూపుల్లో 18 సంవత్సరాల నుండి 59 సంవత్సరాల మధ్య వయసు కలిగిన మహిళలు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ కూడా ప్రతి నెల రూ. 1500 చొప్పున సంవత్సరానికి చూసుకుంటే రూ. 18,000 వరకు రావడం జరుగుతుంది. సో ప్రభుత్వం ఆడబిడ్డ నిధి పథకం కింద సంవత్సరానికి రూ. 18,000 చొప్పున జమ చేస్తారు. ఈ పథకాన్ని మనకు ఏప్రిల్ నెలలో ప్రారంభించే అవకాశాలు ఉన్నాయి. సో టోటల్ ఇన్ఫర్మేషన్ ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.